పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు అనేక పాఠ్యాంశాలను బోధిస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు అనేక విషయాల గురించి పిల్లలకు వివరిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక విషయాల దగ్గరికి వచ్చేసరికి అవి తమకు మాత్రమే పరిమితమని భావించి పిల్లలతో ఈ విషయాలను పంచుకోరు. ఆర్థిక పరమైన విషయాలను పిల్లలకు సంబంధించిన కీలకమైన అంశంగా వారు పరిగణించరు. దీనివల్ల పిల్లలు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి మెరుగైన పరిజ్ఞానాన్ని పొందినప్పటికీ ఆర్థిక పరమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి బాగా వెనకబడిపోతారు. కాబట్టి పిల్లలకు తగిన విద్యాబోధనతో పాటు ఎలాంటి ఆర్థిక విషయాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బోధిస్తే ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు డబ్బు గురించి బోధించడం అనేది వారి విద్యలో ఒక ముఖ్యమైన అంశమే. దీన్ని ఉపాధ్యాయులు విస్మరించకుండా బోధించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చిన్నప్పటి నుంచి డబ్బు, బిల్లులు, చెల్లింపులు లాంటి విషయాలు వారికి అర్థం అయ్యేలా చేస్తుంది. అది వారి భవిష్యత్ ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసి ముఖ్యమైన నైపుణ్యాలను వారిలో కలిగి ఉండేలా అభివృద్ధి చేస్తుంది. పిల్లలకు ఆర్థిక నైపుణ్యాలను చిన్న వయసులోనే బోధించడం వల్ల యుక్త వయసు వచ్చేసరికి నాటికి బడ్జెట్, నిధులు, ఆదాయం, బ్యాంక్ ఖాతా నిర్వహణ వంటి విషయాల్లో వేగంగా పట్టు సాధిస్తారు. ఆర్థిక విద్యను చిన్నతనంలోనే పిల్లలకు నేర్పించడం వల్ల వారు ఆర్థిక ఎంపికలు సరిగ్గా చేసుకోగలుగుతారు. దీనివల్ల ఆర్థిక వనరులను సమర్థవంతంగా నిర్వహించి జీవితాంతం ప్రయోజనకరంగా ఉండే బాధ్యతాయుతమైన అలవాట్లకు నిర్వహించడానికి వారికి వీలు కలుగుతుంది. ఆర్థిక విద్య వారి విద్య పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉండాలి. రోజువారీ జీవితం నుంచి అనుభవాన్ని నేర్చుకోవాలి. అయితే డబ్బు గురించి పిల్లలకు, విద్యార్థులకు బోధించడం సవాల్తో కూడుకున్నది. వీరికి డబ్బు గురించి బోధించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో, ఉపాధ్యాయులు, విద్యార్థులతో డబ్బు గురించి చర్చించడానికి వెనకాడతారు. వారు చాలా చిన్నవారని లేదా అతి సున్నితమైన విషయం అని భావిస్తారు. కుటుంబంలో పెద్దలు పిల్లలను డబ్బుకు సంబంధించిన చర్చలకు దూరంగా ఉంచడం వల్ల ఆర్థిక విషయాల పట్ల అపోహలు లేదా అనారోగ్యకరమైన వైఖరి ఏర్పడుతుంది. కాబట్టి పిల్లలతో బ్యాంక్ ఖాతాను తెరిపించి దాని క్రమం తప్పకుండా నిర్వహించేలా చేయాలి. పెద్దలు ఖాతాను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఉపాధ్యాయులు కూడా పిల్లల దగ్గర బడ్జెట్, బిల్లులు, చెల్లింపులు, రుణాలు, డాలర్, రూపాయల గురించి వివరంగా మాట్లాడాలి. పిల్లలకు ప్రీ స్కూల్ వయసు నుంచే డబ్బును లెక్కించడం, రూపాయలు, బిల్లుల విలువను అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక ఆర్థిక అంశాలను బోధించడం ప్రారంభించండి. ఇంకా కిరాణా, షాపింగ్ లేదా బిల్లులు చెల్లించడం వంటి అంశాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయించాలని ప్రేరేపించండి. పిల్లలు పెద్దలను గమనించడం ద్వారా చాలా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డబ్బును బాగా నిర్వహించకపోతే వాటిని చూసి పిల్లలు కూడా చెడు అలవాట్లకు అలవర్చుకుంటారు. తల్లిదండ్రులు పేలవమైన ఆర్థిక అలవాట్లు వారి పిల్లలను వేగంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బడ్జెట్ను అనుసరించడం, పొదుపు చేయడం, మెరుగైన ఖర్చు నిర్ణయాలు వంటి వాటి ద్వారా మంచి ఆర్థిక ప్రవర్తనను కలిగి ఉండాలి. ఇంకా పెద్దలు పొదుపుపై శ్రద్ధ చూపాలి. పదవి విరమణ నిధి, ఆర్థిక లక్ష్యాలు వంటి భవిష్యత్ అవసరాల కోసం డబ్బును మొదలు చేయాలి. ఇవన్నీ చేస్తూ వీటి వల్ల ఉపయోగం ఏంటో పిల్లలకు తెలపండి. ఇలాంటి పొదుపు వివరాలు నేర్పించడం వల్ల మీ డబ్బు నిర్వహణ నైపుణ్యాలు వారికి కూడా అలవాటవుతాయి. పిల్లలకు మీరు ఇచ్చిన దాంట్లో కొంత భాగాన్ని బ్యాంక్ ఖాతా లేదా పిగ్గీ బ్యాంకులో వేయడానికి పక్కన పెట్టమని ప్రోత్సహించాలి.